హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. రోలు రోకలి లేని వాళ్ళు, తర్వాత దంచడం చేతకాని వాళ్ళు చింతకాయ తొక్కును ఈజీగా మిక్సీ సహాయంతో ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చింతకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా కాడలతో సహా మనకి మార్కెట్లో తీసుకున్నప్పుడు ఇలాగే వస్తాయి. వీటిని ముందే మనం తీసేయకూడదు. మనం కడిగినప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి అలాగే ఉంచేసి వీటిని ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడుచుకోవాలి. తుడిచి ఒక క్లాత్ పై వేసి అలాగే ఒక ఫ్యాన్ కింద ఒక 1 అవర్ అలాగే ఉంచుకోవాలి. అప్పుడు తడి అంతా పోతుంది, ఆరిపోతాయి అన్నమాట. తర్వాత మనము ఈ కాడలన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. అయితే మనము దీనికంటే ముందు కత్తిపీటను కూడా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది మనకి 1 ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి మనము తడి ఏమాత్రం లేకుండా శుభ్రంగా అన్ని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు కత్తిపీట సహాయంతో వీటిని మనము కట్ చేసుకోవాలి. మనము ఈ చింతకాయలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా లోపల ఇలా గింజ మంచిగా అయిందో చూసి సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నారు కూడా ఉంటుంది. మనము కట్ చేసినప్పుడే ఈ నారు కూడా ఇలా తీసేసుకోవాలి. వీటిని మనము కత్తిపీట సహాయంతో ఈ విధంగా కట్ చేసుకుంటూ నార తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నార తీస్తూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిసారి నార తీసి పక్కన వేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే వస్తుంది. మనకి చాకుతో సరిగ్గా రాదు, కత్తిపీట అయితేనే బాగా వస్తుంది. చేతి కూడా కట్ అవ్వదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చింతకాయల్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా మనము అన్ని చింతకాయల్ని ఇలా నార తీసుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు మనకి మధ్యలో ఉన్న ఈ గింజ అనేది కట్ కాకుండా మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని నార తీసేసుకోవాలి. ఈ గింజకి పక్కన గింజకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ కట్ చేసుకుంటూ అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనకి ఇదంతా కూడా వేస్టేజ్ ఇంత వచ్చింది చూడండి. ఇది పక్కన పడేసేసుకుందాం. ఈ విధంగా చింతకాయలన్నింటినీ రెడీ చేసుకుందాము. మనము ఈ పద్ధతిలో ఒక 2 నుంచి 3 కిలోల చింతకాయలను అయితే మనము తొక్కు పెట్టుకోవచ్చు. 2 కిలోల చింతకాయలు కానీ 3 కిలోల చింతకాయలతో తొక్కు పెట్టుకోవాలంటే ఈ పద్ధతితో ఈజీగా పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అయితే మనకి రోలు రోకలతో పెట్టుకోవాల్సిందే. ఇది అంటే దంచడం చేత కాని వాళ్ళు, రోలు రోకలి లేని వాళ్ళు, సిటీలో ఉండే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే జాడి, ఏదైనా గాజు డబ్బా ఏదైనా ఒకటి కడిగి నీట్గా ఇలా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇక్కడ మనం కేజీ చింతకాయలు తీసుకున్నాము. వేస్టేజ్ అంతా పోయిన తర్వాత కూడా మనకి ఇవి ఒక 150 to 200 గ్రామ్స్ వేస్టేజ్ పోయి ఉంటుంది. వీటిని మనము ఫస్ట్ ఇలా డబ్బాలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీనిలో ఒక పెద్ద స్పూన్ అంతా పసుపు, ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. తర్వాత మన కేజీ చింతకాయలకి ఉప్పు, యాక్చువల్గా ఈ తొక్కులకన్నిటికి కూడా కల్లుప్పు తీసుకోవాలి. మీరు రోట్లో వేసి దంచుకుంటే కల్లుప్పు తీసుకోండి. ఇప్పుడు నేను రోట్లో దంచట్లేదు కాబట్టి ఆర్డినరీ ఉప్పునే, మామూలు ఉప్పునే తీసుకున్నాను. ఇది మనకి కేజీకి ఒక 3/4 కేజీ సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ మనము పచ్చిమిరపకాయలు వేసినప్పుడు ఇంకాస్త వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ ఉప్పు దీంట్లో వేసుకుందాం. చూడండి, ఇది కేజీ ప్యాకెట్. దీంట్లో ఒక 1/2 కేజీ మాత్రం ఇప్పుడు వేసుకోవాలి. హాఫ్ కేజీ ఉప్పు వేసుకున్నాను. మీరు కల్లుప్పు తీసుకుంటే 3/4 కేజీ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ, తర్వాత మనం పచ్చిమిర్చి వేసినప్పుడు మిగిలిన 1/4 కేజీ వేస్తాము. కల్లుప్పు అయితే 3/4 కిలో కంటే కొద్దిగా తక్కువ, అంటే 1/2 కేజీ కంటే ఎక్కువ, ఒక 600 గ్రామ్స్ 650 గ్రామ్స్ అలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మంచిగా కలుపుకోవాలి, పైకి కిందికి అంతా కలిసే విధంగా.
చింతకాయలు తర్వాత ఉప్పు 2 కలిసి కొద్దిగా నీరు ఉడుతుంది. ఇలా కలిపేసి మనం దీన్ని ఇలా మొత్తం ఉప్పంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 రోజులు దీన్ని అలాగే ఉంచుకోవాలి. అయితే ప్రతిరోజు మాత్రం మనము దీన్ని ఇలా ఒకసారి మూత తీయకుండానే ఇలా కలిపి పెట్టేసుకోవాలి. అప్పుడు ఉప్పంతా కూడా కరుగుతుంది. ఇలా కొద్దిగా తడి కూడా వస్తుంది. ఇలా కలిపేసి ప్రతిరోజు ఒక 5 రోజులు అలాగే ఉంచుకోవాలి. కేజీ పచ్చిమిరపకాయలను తీసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. తొడుమ తీయకుండానే ముందు కడుక్కొని ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. ఇలా అన్ని గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళన్నీ పోయే వరకు. తర్వాత ఒక క్లాత్ పై వేసి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపై ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా ఆరబెట్టుకోవాలి, తుడుచుకోవాలి. అదేవిధంగా ఒకసారి తుడిచి ఆరబెడితే వాటర్ అంతా పోతుంది. కంప్లీట్ వాటర్ పోయే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ తొడుమల్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. తొడుమల్ని మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకుందాం. అన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదే క్లాత్తో ఒకసారి ఇలా తుడిచేసి పెట్టుకుంటే ఒక 15 మినిట్స్లో మనకి ఇవి ఆరిపోతాయి. 15 మినిట్స్ తర్వాత ఈ తొడిమ అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఎక్కడైనా ఇలా ఆకులు లేదంటే హాఫ్ కట్ అయినవి ఉంటాయి కదా, ఇలా హాఫ్ కట్ అయినవి అలాంటివి తీసేసుకోవాలి. లేదంటే చట్నీ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ తీసేసుకొని నీట్గా ఈ తొడిమలంతా కూడా తీసి రెడీగా ఉంచుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు ఆరిన తర్వాత తొడిమలు తీసి నీట్గా ఇలా శుభ్రంగా ఇలా ఉంచుకోవాలి. చూడండి వేస్టేజ్ ఎంత వచ్చిందో. ఇక్కడ కొనలు ఇలా బ్లాక్ అయినాయి, తర్వాత కట్ అయిన మిర్చి ఇవన్నీ కూడా తీసేసేయాలి. ఒక కేజీ చింతకాయలకి కేజీ పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా పడతాయి. చింతకాయలు పులుపు ఉంటాయి కాబట్టి కేజీ మిరపకాయలు వేస్తేనే ఈ వేస్టేజ్ పోను. మనకి చింతకాయల్లో కూడా వేస్టేజ్ పోతుంది, నార అంతా సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటే ఇంకొక 150 గ్రామ్స్ ఎక్కువగా వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచి కారం ఉన్నవే చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఫైవ్ డేస్ తర్వాత మనం కలిపి పెట్టినటువంటి చింతకాయల్ని చూద్దాము. చూడండి ఈ విధంగా ఉన్నాయి. నీరు ఊరింది చూడండి, కింద అంతా కనిపిస్తుంది. ఇలా ఉప్పు, పసుపు, చింతకాయలు అంతా కూడా ఊరినాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి చింతకాయలు మెత్తబడినాయి. ఇప్పుడు మనం ఇలా చేత్తో అన్నా కూడా లోపల ఉన్న గింజ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ రాకుంటే చాకుతో అయినా కూడా తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇవన్నీ తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి చేత్తో ఇలా అంటే లోపల ఉన్న గింజ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ మొత్తం చింతకాయల్ని ఈ విధంగా తీసుకోవాలి. మనం 5 డేస్ పెట్టుకున్నాం కాబట్టి మంచిగా ఇవి మెత్తబడినాయి. ఈ ప్రాసెస్లో మనం ఒక 3 kgs వరకు అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కటి కూడా తీసుకోవాలి కాబట్టి. ఎక్కువ ఉంటే మాత్రము రోట్లో వేసి చేసుకోవాలి. 3 kgs వరకు ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇంట్లో గింజ లేదు, అన్నిట్లో ఉంటుంది, చాలా మటుకు ఉంటుంది, ఏదో ఒక దాంట్లో ఉండదు. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి.
ఈ విధంగా గింజలన్నీ కూడా ఇలా సెపరేట్ చేసి ఉంచుకోవాలి. చూడండి, మనము ఇది తీసినప్పుడు ఇలా ఏమైనా వస్తే కూడా పైన ఉన్న తొక్క దీన్ని పడేసేయాలి, తీసేసి ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు దీనంటిని ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉప్పు నీరు ఇలాగా ఉంది కదా, దీంట్లో వేసి ఒకసారి ఇదంతా కలుపుకుందాం. గింజలు వేసుకోకూడదు, ఇది ఒక్కటే వేసుకోవాలి. గింజలు అలాగే ఉంచుకొని ఈ తొక్క మాత్రం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము కడిగి ఆరబెట్టి తుడుచుకొని పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని దీంట్లో వేసుకోవాలి. ఇలా తుంచుకొని వేసుకోవాలి, లేదంటే చాకుతో కట్ చేసి కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా. మొత్తం పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. కేజీ చింతకాయలు, కేజీ పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ దీంట్లో వేసుకోవాలి. లేదంటే చాకు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలన్నీ ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ మెంతులు వేసుకోవాలి. ముందు మనము ఈ 1 కేజీ ప్యాకెట్లో 1/2 కేజీ మాత్రమే ఉప్పు వేసుకున్నాం కదా ఫస్ట్. ఇప్పుడు మిగిలిన దాంట్లో సగం వేసుకోవాలి, 1/2 కిలో. ఫస్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి, తర్వాత ఒకవేళ కావాలంటే చూసి వేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ చింతకాయల పులుపును తర్వాత ఈ మిరపకాయల కారం బట్టి ఉప్పు పడుతుంది. 1/2 కిలో కంటే కొద్దిగా తగ్గించి వేసుకుందాం. చట్నీ అంతా అయిన తర్వాత ఒకసారి చూసుకొని కావలిస్తే కలుపుకుంటే బాగుంటుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు కూడా కరెక్ట్గా పడాలి. లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మన చింతకాయల క్వాలిటీని బట్టే ఉప్పు అనేది వేసుకోవాలి. మంచి పులుపు కారం ఉంటే కేజీకి 1/2 కేజీ పడుతుంది. అంటే కేజీ మిరపకాయలు, కేజీ చింతకాయలకి. విధంగా అంతా కలుపుకొని మొత్తం చింతకాయలు, తర్వాత మిరపకాయలు, మెంతులు కొన్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి, కిందిది పైది మొత్తం చింతకాయలు మిరపకాయలు కలిసే విధంగా. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి, మెత్తగా అవుతుంది. దీంట్లో ఇప్పుడు గింజలు లేవు కాబట్టి మంచిగా మెత్తగా అవుతుంది చట్నీ అనేది, చింతకాయ తొక్కు. ఈ విధంగా మొత్తం మనము మిక్సీ వేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు, చింతకాయలు అన్నీ మిక్సీ వేసుకోవాలి మెత్తగా. మీకు ఇలాంటి మెథడ్ యూట్యూబ్లో ఎక్కడా కూడా దొరకదు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము చట్నీ అంతటిని కూడా పక్కన తీసి పెట్టుకున్న ఈ గింజల్ని కూడా దీంట్లో వేసేసి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. నేను వేసిన దానికి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు, పులుపు, కారం అన్నీ కూడా సరిపోయినాయి. చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. దీన్ని మనము ఒక బాటిల్లో నిల్వ చేసుకుంటే మనకి 1 నుంచి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు కూడా మంచిగా నిల్వ ఉంటుంది. ఇలా రెడీ అయిన తొక్కుని మనకు కావాల్సినప్పుడు ఒక బాక్స్లో తీసుకొని దీనికి మనము పోపు వేసుకోవాలి. ఈ విధంగా. ఇది కావాలంటే పోపులో కాస్త వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను హింగ్ వేసి పోపు చేసుకున్నాను. వేసి కలుపుకొని తింటే, అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.